ఇప్పటి పిల్లలు చాలా సెన్సిటివ్. అతి చిన్న విషయానికే సూసైడ్ చేసుకుని అయితే చనిపోతున్నారు. రీసెంట్ గా అయితే మనకు 10th ఎగ్జామ్ అయితే మొదలైనది. 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయితే ఎగ్జామ్ ఎలా రాసినామని నాన్న అని పేరెంట్స్ గా మీరు అడిగి చూడండి. తాను చెప్పే ఆన్సర్ ఎలా ఉందో మీరు గమనించండి. నాన్న పర్ఫెక్ట్ రాశాను పాస్ అవుతా అంటనో ఏం కాదు, లేక భయపడుతూ మౌనంగా ఉండిపోతా మాత్రం అది గమనించి వెంటనే నాన్న నువ్వు ఎగ్జామ్ రాసినావు, ఖచ్చితంగా పాస్ అవుతావు అయితే నాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ ఎగ్జామ్ అయితే తిరిగి రాయొచ్చు, అవకాశం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, భయపడకు. నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కా. ఒకవేళ నీకు చదువు కూడా అవ్వకపోతే నీకు నచ్చిన స్కిల్ నేర్చుకో, దాంట్లో లైఫ్లో సెట్గా. చదువు ఒకటే జీవితం కాదు, చదువు మన జీవితంలో ఒక భాగం మాత్రమే. స్కిల్స్ తోటి మనం లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ పడకు, నేను ఏమనుకోను, నువ్వు ఏం అనుకోకుండా, అంటే ఏం ఆలోచన చేయకుండా నువ్వు ఎలాంటి అనవసర విషయాలు అంటే డెసిషన్ తీసుకోకు. నువ్వైతే పర్ఫెక్ట్ అయితే ఎగ్జామ్ అయితే రాసే ప్రయత్నం చెయ్యి అని చెప్పండి. చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు ధైర్యం వచ్చి అనవసరంగా సూసైడ్ చేసుకునే అవకాశం తగ్గుతుంది. ఒకటి, ఎగ్జామ్ కూడా బాగా రాసే అవకాశం కూడా ఉంటది. ఓకే, దయచేసి చెప్పండి, పేరెంట్స్ గా మీరైతే చెప్పండి.